అందరికీ నమస్కారం మిత్రులారా. ఈరోజు పూణేలో జరిగిన ఒక కార్ యాక్సిడెంట్ గురించి మీకు నేను వివరిస్తాను. అదేంటంటే ఈ నెల 19వ తారీఖు ఎర్లీ అవర్స్ అంటే అరౌండ్ 2 AM 2 సమయంలో ఒక టీనేజరు 17 ఇయర్స్ ఓల్డ్ ఉన్న ఒక టీనేజరు వాళ్ళ తన ఫ్రెండ్స్తో పాటు కలిపి పోర్షో బ్రాండ్ ఉన్న ఒక కారులో వస్తూ అక్కడ ఊర్లో ఆ టౌన్లో బైక్ మీద వెళ్తున్న ఇద్దరు బైకర్స్ని ఢీకొట్టడం, ఆ బైకర్స్ అక్కడెక్కడే చనిపోవటం, ఆ చుట్టుపక్కల ఉన్న జనాలు గ్యాదర్ అవ్వటం, వాళ్ళని పోలీసులకు అప్పగించడం, పోలీసులు వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత ఎవరైతే ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఆ పోలీసులు మేనేజ్ చేయటం, తర్వాత డాక్టర్స్ని మేనేజ్ చేయటం. అదేవిధంగా అక్కడ కారు డ్రైవర్ని కూడా వాళ్ళ ఫ్యామిలీ డ్రైవర్ కారు డ్రైవర్ ఏదైతే ఉన్నాడో తను కూడా ఈ ఏదైతే యాక్సిడెంట్ ఉందో దాన్ని డ్రైవింగ్ చేస్తున్నట్టుగా తను ఆ ప్లేస్ ఆ టీనేజర్ ప్లేస్లో ఆ డ్రైవర్ని ఒప్పుకోమని అతన్ని బెదిరించడం, ఈ విధంగా ఆ ఇన్సిడెంట్ అని జరిగింది. ఇదేంటంటే గత ఒక 19 నుంచి అంటే 1 వీక్ 10 డేస్ నుంచి నేషనల్ మీడియాలో తీవ్రంగా అది సర్ఫేస్ అయ్యిందన్నమాట. ఇంకా ఇటువంటి ఇన్సిడెంట్లు మనం ఇది కొత్తదా అంటే ఇదే మొదటిదా అంటే కాదు. ఇటువంటి ఇన్సిడెంట్లు మనం దేశవ్యాప్తంగా ఎక్కడో చోట చూస్తూనే ఉన్నాము. ఇంకా మన ఏరియాలో కూడా ఇలాంటి మోరార్లెస్ మనం వింటూ ఉంటాము, తర్వాత చూస్తూ ఉంటాము. ఇంకా ఇవే కాకుండా నేటి టీనేజర్స్ కానీ యూత్ కానీ వాళ్ళు ఈ డబుల్ రైడింగ్ అని, ట్రిపుల్ రైడింగ్ అని వాళ్ళు హై ఎండ్ బైక్స్ కొనుక్కోవటం, ఫాస్ట్గా డ్రైవ్ చేసి వెళ్ళిపోవటం, ఆ తర్వాత డబుల్ రైడింగ్, ట్రిపుల్ రైడింగు, ఆ తర్వాత ఇదే కాకుండా ఇంకేంటంటే కొత్తగా ఈ హార్న్ కూడా అంటే సౌండ్ క్రియేట్ చేసేది ఏదైతే ఉందో దాన్ని కూడా అంటే బైక్ వెళ్తూ కూడా బైక్తో పాటు సౌండ్ కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. అటువంటి మెకానిజం కూడా డెవలప్ చేసుకోవటం, ఈ విధంగా వాళ్ళు పగలు రాత్రి కూడా తిరుగుతూ ఉంటారు ఉండడం అనేది మనం చూస్తున్నాం. ఇంకా నేను స్టేట్ అంతా తిరుగుతున్నవాడిగా, అలాగే విధంగా ఇతర ప్రాంతాల్లో కూడా దేశంలో అప్పుడు తిరుగుతున్నవాడిగా ఇటువంటి నేను చాలా చూస్తాం జరిగింది. ఇంకా మా సొంత ఊర్లోని మా ఏలూరు తీసుకున్నట్టయితే ఇక్కడ కూడా నైట్ టైము 11 కాడి నుంచి యూత్ అంతా రోడ్ల మీద రావడం, తిరగటం, డే టైంలో కూడా ఏంటంటే వాళ్ళ హాలిడేస్ అప్పుడు కానీ లేదా వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు కానీ ఈ సౌండ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం, లేదంటే ఫాస్ట్గా లేదా స్లో చేసుకోవటం, హై స్పీడ్ రైడ్ చేయటం. ఇంకా సండే మార్కెట్స్ కానీ బిజీ మార్కెట్స్ సమయంలో వాళ్ళు తిరగటం, అక్కడ ఆ రద్దీని జనాలు పర్చేసింగ్లో ఉన్నప్పుడు బిజినెస్ అవర్స్లో వాళ్ళు దాటుకుంటూ ఆ మధ్యలోంచి తిరగటం, ఇలాగా చేస్తూ ఉంటారు. అక్కడెక్కడ పోలీసులు ఉండరు. తర్వాత ఏంటంటే ఎటువంటి సీసీ కెమెరాస్ కూడా పెట్టరు, స్పీడ్ గన్స్ కూడా పెట్టరు. ఇక్కడ ఏంటంటే ఈ విచ్చలవిడితనం నుంచే ఇటువంటి యాక్సిడెంట్లు జరగటం కానీ, లేదంటే ఇక్కడి నుంచే ఇతర ఇష్యూస్ అంటే క్రికెట్ బెట్టింగ్స్ కానీ, లేదనుకుంటే ఈ సిగరెట్ స్మోకింగ్, తర్వాత డ్రింకింగు, తర్వాత డ్రగ్స్ అని, గంజాయి అని, ఆ తర్వాత నుంచి ఈ చైన్ స్నాచింగ్ అని క్రైమ్స్ అనేవి జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇంత వ్యవస్థలో అంటే ఒక రాటిన్ అయిపోయిన సందర్భంలో ఇటువంటి ఇన్సిడెంట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే మరి వ్యవస్థలో ఎంతో పోలీసులు ఉన్నారు, తర్వాత ట్రాఫిక్ కంట్రోల్ అని, తర్వాత బ్యూరోక్రాట్స్ అని, తర్వాత డెమోక్రాట్స్ అంటే రాజకీయ నాయకులు, కోర్టులు, ఇంకా ఇలా ఎన్నో వ్యవస్థలు ఉన్నప్పటికీ వాళ్ళు ఏంటంటే వాళ్ళందరూ స్వయం ప్రతిపత్తి ఉన్న మనుషులు, తర్వాత దీన్ని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళు కంట్రోల్ చేయగలిగిన పరిస్థితులు మనుషులు. అయితే వాళ్ళ పని ఇప్పుడు కోర్ట్స్ ఉన్నాయంటే వాళ్ళు ఏదో కోర్టు హీరింగు అక్కడి వరకు మాత్రమే మా లిమిట్స్ అంటారు, మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు అంటారు. వాళ్ళ పని ఏదో వాళ్ళది, ఆ విధంగా వాళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోయి ఉంటారు. తర్వాత బ్యూరోక్రాట్స్ వచ్చేటికి వాళ్ళకి ప్రోటోకాల్, తర్వాత వాళ్ళ ప్రోటోకాల్, తర్వాత వాళ్ళ వర్క్స్ అయ్యి వాళ్ళ రొటీన్ వర్క్స్ అయ్యి అక్కడ వరకు వాళ్ళు ఉంటారు. ఇంకా ఈ డెమోక్రాట్స్ ఈ రాజకీయ నాయకులు వచ్చేటప్పటికి వాళ్ళు ఇంకా కొత్త హై ఎండ్ వెహికల్స్ తీసుకొచ్చి దాని మీద ట్యాక్స్ వేద్దామా,
ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఈ ప్రజలను కూడా ఖాళీగా ఉంచితే వాళ్ళెప్పుడు మనకి వ్యతిరేకంగా అవుతారేమోనని వాళ్ళని ఏదో రకంగా ఇటువంటి ఇష్యూస్‌తో చుట్టూ వాళ్ళని తిరిగేటట్టు చూసుకుంటూ ఉంటారు. ఇంకా ప్రజలకు వచ్చేటప్పటికి ఇంకా సామాన్య ప్రజలకు వచ్చేసరికి క్రికెట్టో, సినిమానో లేదనుకోండి పెళ్ళిళ్ళు, పేరంటాలు వాటితో బిజీగా ఉంటారు. ఇంకా ఏంటంటే ఈ వ్యవస్థలో ఏంటంటే ఎవరికి కూడా ఏంటంటే ఈ సేఫ్టీ నార్మ్స్ ప్రకారం సేఫ్టీ నార్మ్స్ మీద స్టాండర్డ్స్ మీద ఎవరికి కూడా ఎటువంటి ఆసక్తి కానీ లేదనుకుంటే దాని ఒక అవసరం కానీ ఎవరో ఫీల్ కాకపోవటం అనేది ఇటువంటి ఇన్సిడెంట్లకి కారణమవుతాయి. అంటే ఎంతో ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ప్రజలు ఏదో ఆసక్తిగా వింటూ ఉంటారు, మీడియా చూపిస్తూ ఉంటుంది, కోర్టులు హీరింగ్ ఇచ్చేస్తూ ఉంటాయి, రాజకీయ నాయకులు దీని మీద ఏదో చెప్పేస్తూ ఉంటారు, బ్యూరోక్రాట్స్ కూడా హడావిడి తిరిగేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఒక్క నిమిషం అసలు సేఫ్టీ అనేది ఏం జరుగుతుంది అని ఒక్క నిమిషం రివ్యూ చేయాలని మాత్రం ఎవరో కోరుకోకపోవడం అనేది ఇక్కడ శోచనీయం. ఇక్కడ ఎవరైనా సరే పూణే తీసుకున్నా, లేదనుకుంటే మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా, లేదంటే దేశంలో ఇటువంటి ఎన్నో ప్రభుత్వాలు కానీ ఎన్నో ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. వాటిని మూలాధారంగా అటు స్టేట్ గవర్నమెంట్స్ కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటువంటి విషయాలు అసలు సేఫ్టీ ఏం జరుగుతుంది, పొల్యూషన్ ఎంత స్థాయిలో ఉంది, సౌండ్ ఈ వెహికల్స్ ఎంత సౌండ్ క్రియేట్ చేస్తున్నాయి, ఈ వెహికల్స్ ఎంత స్పీడ్లో వెళ్తున్నాయి, వీటి మీద ఏమన్నా పోనీ ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చు, లేదంటే ఉన్న నామ్స్ ఏ విధంగా అమలవుతున్నాయి, అలాంటి విషయాల మీద ఏదైనా రివ్యూ చేస్తే ఇన్సిడెంట్స్ని ఏంటంటే ఒక ప్రతిసారి అంటే స్టాండర్డ్స్ పెంచుకునే దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని స్టాండర్డ్స్ పెంచుకునే పని చేస్తే ఏదైనా ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా ఏదో జరిగింది ఇన్సిడెంట్ మీద దాని చుట్టూ మనం తిరిగేసి దానికి ఏదో సొల్యూషన్ చెప్పేసి దాన్ని ఏదో పరిష్కరించేస్తే ఆ ఇన్సిడెంట్స్ అనేవి అక్కడితో ఆగేది కాదు. ఏదైతే పూణేలో జరిగిన ఇన్సిడెంట్ అది మనం నిరంతరం ఎక్కడో చోట వింటూనే ఉంటాము, మన చుట్టూ కూడా చూస్తూనే ఉంటాము. అందువల్ల ఎవరైనా సరే ప్రజలు కానీ, మా రాజకీయ నాయకులు కానీ, కోర్టులు కానీ, అటు అధికారులు కానీ ఒక్క నిమిషం ఏంటంటే ఇటువంటి జరిగినప్పుడు దాని చుట్టూ ఏదో హడావుడి చేసే కన్నా తర్వాత కొంచెం అక్కడ స్టాండర్డ్స్ కూడా రివ్యూ చేయాలి. ఇంకా ఎవరైనా సరే మాలాంటి వాళ్ళం ఎవరైనా సరే ఏదో ముందుకు వచ్చి ఏదో కష్టపడి ఏదో విషయాలు తెలుసుకుని ఏదైనా దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కానీ, ఒక పిల్లి వేసినప్పుడు కానీ దాన్ని ఏంటంటే ఏదో టెక్నికల్ రీజన్స్ చూపించి మమ్మల్ని ఏదో తప్పని చెప్పి అలాంటి వాళ్ళని చెదరగొట్టేస్తూ ఉంటారు. సో అది కొంచెం అక్కడి నుంచి వాళ్ళు బయటపడి మార్చుకుంటే ఇటువంటి తప్పు ఇలాంటి ఇన్సిడెంట్లలో విక్టిమ్స్ ఎలాగా విక్టిమ్స్ అయ్యారు. అయితే కల్ప్రిట్స్ని ఏదో శిక్షించడమే కాకుండా దానికి వెనకాల ఉన్న కారణం అందరూ కూడా కారణం అనే భావన అనేది ఎక్కడో చోట వీళ్ళందరూ కూడా భావించాలని తెలుపుతాను. థ్యాంక్ యూ.